ఒక కార్యక్రమం రూపొందించుకోవాలి. మన రాజకీయ లక్ష్యం సాధించుకోవడం కోసం రూపొందించుకునే ప్రణాళికనే మన ఎత్తుగడల పందాగా చెప్పుకుంటాం, కార్యాచరణగా చెప్పుకుంటాం. మనం దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి గత మహాసభల్లో జరిగిన పందాన్ని ఈ మహాసభలో సమీక్షించుకొని ఆ మహాసభల్లో మనం తీసుకున్న నిర్ణయాల్ని ఏ మేరకు సాధించగలిగాం, ఆ సాధించే క్రమంలో విజయాలు సాధించినంత, మనం తీసుకున్న దాంట్లో సాధించలేకపోయిన అపజయాలు ఎంత ఉన్నాయి, భౌతిక పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు మనం అంచనా వేయడంలో మన పార్టీ కరెక్ట్గా అంచనా వేసామో లేదా, అంచనా వేసుకుంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా మన కార్యాచరణ ఉందా లేదా, మనం ఏడ తప్పుడు అడుగులు వేసిన ఎత్తుగడలు కరెక్ట్ అయితే అక్కడ విజయం సాధించగలిగాం అనే అంశాలను సమీక్షించుకోవడం కోసం మళ్ళీ మహాసభ జరుపుకుంటాం. అది పోయిన మహాసభకు సంబంధించిన సమీక్షల్లో భాగంగా ఉంటుంది. రాబోయే 3 సంవత్సరాలకు కూడా మళ్ళీ ఏంటి కర్తవ్యాలు నిర్ణయించుకుంటాం. మన రాజకీయ పందా పాలసీ విధానం ఎప్పుడు మారదు, ఒకటాల సందర్భాల్లో నిర్ణయిస్తే. పోయిన మహాసభకి ఈ మహాసభకి కూడా కార్యక్రమాల పందాలు మార్పులు ఏమి లేవు, కార్యక్రమాల్లో మార్పులు ఏమిటి అంటే మనం అసలు నిర్దేశించుకున్న మన పార్టీకి సంబంధించిన సిద్ధాంతపరమైన అంశం ఏమిటి అంటే భారతదేశంలో ప్రకృతి సహజసిద్ధంగా దొరికిన ప్రతి అంశం కూడా సహజసిద్ధంగా ఏర్పడ్డ అవకాశాలన్నీ కూడా ప్రజలందరికీ చెందాలి, ప్రజలంతా కూడా దాన్ని అనుభవించాలి, అందరూ భాగస్వామ్యం కావాలి, అందరూ సమానంగా కలిసి ఉండాలి అనే అంశాన్ని మన పార్టీ చెబుతూ ఉంది. ఉదాహరణకు మనకు అర్థమయ్యే భాషలో ముఖ్యసూటిగా మనం చెప్పుకోవాలనుకుంటే భూమి ఏదైతే ఉందో ఈరోజు మనందరం పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి మన భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. భూమి ఏదైతే ఉందో ఆ భూమి అనేది అతి కీలకమైనది. ఈ భూమి ద్వారానే మనకి అంతటా కూడా